నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం అంటూ పాట పాడుతున్నాడు. నటకుమార్ని అడ్డు తొలగించేస్తే నీతోనే ఉండిపోతాను, నీ మెళ్ళలో మళ్ళీ తాళి కడతాను అంటున్నాడు. దాంతో పాపం పిచ్చి తల్లి చైతుబాబు చెప్పిన మాటలు నిజమని నమ్మేసింది. దాంతోనే నిన్ను అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నం చేసింది. ఇందాక రౌడీలను కూడా పిలిపించింది. కానీ అసలు నిజం ఇందాకే తెలిసింది. ఆయన స్వరూపం తెలిసింది. ఏవని? చైతుబాబు సూర్య మేడంని లవ్ చేయడం లేదు, అలాగని నిన్ను లవ్ చేయడం లేదు. ఆయన కన్ను వేరే కన్య మీద ఉంది. వేరే కన్య? అదెవరు? ఎవరు జాతరలో బుడుగులు అమ్ముకునేది? మాకేం తెలుస్తుంది? సూర్యతో నటకుమారి అడ్డు తొలగించేసుకుని ఆ కేసులో సూర్యుని జైలుకు పంపేసి ఆయన అనుకున్న అమ్మాయిని చేసుకుంటానని ఆయన అక్కలతో మాట్లాడుతూ ఉంటే విన్నాం. షాకు గురయ్యాం. దాంతో దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి ఇలా వచ్చాం. మా అమ్మ కంటే ఇలాంటి కంత్రి ఆలోచనలుంటాయి, కానీ చైతు బావ అలాంటి వాడు కాదు. పిచ్చిదానా, ఇదే నిజం. పులి ఈ నిజాన్ని తను తట్టుకోలేకపోతుందంటే అసలైన నిజం తెలిస్తే ఏమైపోతుందో. ఖచ్చితంగా నమ్మదు. కాని చచ్చిన తర్వాత మనం చెప్పింది నిజమని తనకు తెలుస్తుంది. చావడమేంటి? అసలేంటి మీరు చెప్పాలనుకుంటున్న నిజం? కన్నతల్లి చేతుల్లో చేస్తావని నువ్వెప్పుడైనా అనుకున్నావన్నట్టు కుమారి? వాళ్ళు మోసం తెలిసిపోయింది కాబట్టి, వాళ్ళకు నేను హెల్ప్ చేయను కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీ అమ్మని కార్నర్ చేశారు. అంటే రౌండప్ చేసి రౌండ్ వేసేస్తున్నారా? కాదు, డబ్బులు ఎరేసి ఆవిడతోనే నిన్ను చంపించాలని చూస్తున్నారు. మీ అమ్మతోనే రౌడీలను పిలిపించి నిన్ను పెళ్లి మండపంలో లేపేయాలని చూస్తున్నారు. నేను నమ్మను. మా అమ్మ ఎప్పటికీ అలా చేయదు. చెప్పాను కదా మేడం, ఇది నిజం చెప్పిన నమ్మదు అని. అంటే ఆయన్ని చంపడానికి కూడా సుపారీ తీసుకున్నావా? అయితే మీ అమ్మ అతడు సినిమాలో మహేష్ బాబు కాదు, సోనూ సూద్. అడ్డదారుల్లో మర్డర్లు చేసి అడ్డంగా సంపాదించాలని చూస్తుంది. అయ్యో అయ్యో, మీలాంటి తల్లున్నందుకు, అది సారీ నీలాంటి ఆంటీ ఉన్నందుకు నేను ఏడవాలి గాని మీరెందుకు ఏడుస్తున్నారు? ఇలాంటి అరపిచ్చిదాన్ని కన్నందుకు, నీలాంటి తలతిక్కలోడు తగులుకున్నందుకు ఏడుస్తున్నాన్రా. ఈ డబ్బులు తీసుకుంది మిమ్మల్ని చంపడానికి కాదే. మరి చైతు బావ నీకు డబ్బులు ఎందుకు ఇచ్చాడు? స్టిక్కర్లు కొనుక్కోమని, రిబ్బన్లు కొనుక్కోమని ఇచ్చాడా? అత్తర్ సీసా కొనుక్కోడానికి రాని యబ్బా. ఆ సూర్యకాంతం మీ ఇద్దరు పెళ్లి జరగకుండా చెడగొట్టాలని చూసింది కదా, దానికి రౌడీల్ని పురమాయించిందంట. వాళ్ళని ఆపాలని నాకీ డబ్బులిచ్చాడు. మొత్తానికి ఇది సుపారియే. రేయ్ బయటికి దా, దా బయటికి దా. నటకుమారి, నటకుమారి నువ్వేం భయపడకు, నేనిక్కడే ఉంటాను. తేడా వస్తే తలుపులు తోసుకొచ్చాయి. లేదు, రౌడీలను పురమాయిస్తుంది సూర్యకాంతం కాదు. నన్ను చంపాలని నువ్వే రౌడీల్ని పురమాయిస్తున్నావు, నాకు తెలుసు. కన్న బిడ్డని నేనెందుకు చంపుకుంటానే? నీ మాట నమ్మమంటావా? 9 months 10 days నిన్ను నా కడుపును మోసిన కన్న పెగు మీద ఒట్టే. లెంత్ తక్కువ అయింది.
కొంచెం డెప్త్ గా ఉంటుందని వాడా. రేపు సాయంత్రానికల్లా నీకు చేతుకి పెళ్లి జరిపించేస్తా. లేదంటే చెప్పాగా, ఆ పులితో కలిసి జెండా ఎత్తేస్తా. పొద్దే పొద్దు, నా మాట నేను నిలబెట్టుకుంటాను, సరేనా? ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి నామవిత్రియవతు. హరి ఓం. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. పులిమామ ఎందుకు ఏడుస్తున్నావు? ప్రేమ విఫలమైతే ఏడవక ఏబిసిడీలు చదువుతారా అమ్మా? అన్ని ఏర్పాట్లు చేసేశాను అన్నయ్య గారు. విన్నావు కదా? అవునవును, నా కూతుర్ని చంపుతా అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తుంది? తన మనిషే కాదు. మేడంకి ఒకసారి ఫోన్ చేయి. అలాగే అన్నా. మేడం, మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాం మేడం. అక్కడే ఉండండి, నేను బయటికి వస్తున్నాను. ఎవరు? నా కూతుర్ని లేపేయడానికి మనుషుల్ని పెట్టాను కదా, వాళ్ళు వచ్చారు, మాట్లాడొస్తాను. విన్నావు కదా, నిన్ను చంపడానికి కిరాయి మనుషులు కూడా వచ్చారు. నిజంగా వచ్చింది రౌడీలేనా? నీకింకా అనుమానం పోలేదు కదా? లైవ్ లో నీకు వీడియో చూపిస్తా. పులి, ఏంటి మేడం? ఎందుకు ఏడుస్తున్నావు పులి? ప్రియురాలు వేరే ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఒక చావు, అదే కళ్ళ ముందు చచ్చిపోతే ప్రాణాలు తట్టుకోలేవమ్మా. నా ప్రాణాలు తట్టుకోలేవు. సరే, మనం ఎంత చెప్పినా తను నమ్మడం లేదు. రంగనాయకి రౌడీలను కలవడానికి బయటికి వెళ్ళింది కదా, వెళ్ళి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వీడియో కాల్ చేసి నాకు చూపించాం. అలాగే మేడం. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. నమస్తే మేడం. ఏరా, పకడ్బందీగా వచ్చినట్లేగా? ఏటు పడితే ప్రాణం పోవాలి. అయ్యో అయ్యో అయ్యో! నట్టు పారిపోనట్టు, పారిపో. ఎక్కడికి పారిపోతున్నావు?
చాలా కుట్రపులి. చూసారా, డబ్బు కోసం కన్న తల్లి ఎంత కిరాతకాని కొడిగట్టిందో. డబ్బు కోసం ఆఖరికి ఆ పిల్ల ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడింది. ఛ! అమ్మమ్మమ్మో, ఆవిడ ఇలాంటిది అనుకోలేదు. నిజంగానే ఈ పెళ్లి జరుగుంటే మా తమ్ముడి జీవితం అన్యాయం అయిపోయి ఉండేది. టైంకి మీరున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మర్డర్ అయి ఉండేది. ఉసే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే నిజంగానే నాకు పిచ్చి పట్టేలా ఉంది. అంటే ఇంతకాలం నన్ను పెంచింది డబ్బుల కోసం, నన్ను చంపడం కోసమా? అబ్బా, నేను చెప్పేది వినవే. నువ్వు నా కన్న బిడ్డవే, నిన్ను నేనెందుకు చంపుకుంటాను? నువ్వు ఆ రౌడీలతో నా కూతుర్ని చంపమని అనడం నేనంతా వీడియోలో చూశాను. షూ, అదంతా నిజం కాదే. నువ్వు ఈ ఇంటి కోడలివైతే ఆస్తి వస్తుంది గాని నువ్వు చస్తే ఏమొస్తుందే, బూడిదా? అలాంటప్పుడు నన్ను చంపమని రౌడీలు ఎందుకు పంపావు? నేను రౌడీల్ని పెట్టింది నిన్ను చంపడానికి కాదే, పెళ్లికి అడ్డుపడితే ఆ సూర్యకాంతాన్ని చంపమని. కానీ వాళ్ళు నువ్వు పెట్టిన మనుషులే కదా. ఆ వెధవల్ని పెట్టింది నేనేనే, కాని ఆ వెధవలు సూర్యకాంతం మాట వింటున్నారు. నీ మీదొట్టే నిన్ను నేను చంపాలనుకోలేదే. కన్నతల్లి ఎక్కడైనా బిడ్డని చంపుకుంటుందా? నువ్వు చెప్పేది నిజమా? నీ మీదొట్టే. మీరు ఆగండి మేడం. మీ చేతులకి రక్తం అంటకూడదు. నాకు డబ్బులు ఇచ్చారు కదా, అక్కడ మిస్ అయినా ఇక్కడ మిస్ అవ్వకూడదు మేడం. ఉరే 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 ఉరే. చూశారుగా, కూతురు వెనకాల తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎవరూ బయటికి రావడం లేదు. చైతం చేసుకోవటం ఇష్టం లేదు అందని నటకుమారిని ఆ రంగనాయకి ఏం చేయటం లేదు కదా. ఏమో వదినా. అమ్మా, ఇప్పుడు పెళ్లి మాట ఏంటి? పెటాకులైంది కదా పంతులు గారు, సంభావం తీసుకుని బయలుదేరుదురు గాని. ఉసే 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 ఉసే. ఉన్నావా అమ్మా? ఎవరో విసిరితే క్యాచ్ పట్టుకున్నానంతే. ఊరుకోమ్మా, ఇంకా ఎవరిని మోసం చేద్దామని నాటకాలు. డబ్బు కోసం కన్న కూతుర్ని చంపాలని చూస్తావా? నాకే గనక నీలాంటి తల్లుంటే ఎప్పుడో పొడి చేసి ఉండేదాన్ని. అవును, ఇలాంటి దానికి మనుషుల మధ్య బ్రతికే అర్హత లేదు. ఉసే నార్మల్. నిజాలు తెలుసుకోకుండా బాగేవంటే నిజంగానే పొడిచి పారదొప్పుతా. ఇంకా ఏం తెలియాలి? నన్ను చంపడానికి డబ్బులు తీసుకున్నావు, రౌడీల్ని పెట్టావు. ఇక్కడ చంపడం కుదరలేదని గదిలో ఉన్నప్పుడు కాల్ పెంచాలని చూసావు. ఓర్ని అమ్మా, ఏంటి గదిలో నిన్ను కాల్పించాలని చూసిందా? అది కాదండి. అవునండి, అవును. మా నట్టు చెప్పిందంతా అక్షరాల నిజం. ఇదిగో వీడే నా లవ్ని గన్తో కాల్చేయాలని చూసింది. సమయానికి నేను వెళ్లి ఆపబట్టి సరిపోయింది, లేదంటేనా ఈ పాటికి చచ్చి ఉండేదాన్ని. సరే, నటకుమారిని ఎందుకు చంపాలని చూసావు? ఇదిగో ఈవిడే తన కూతురుని చంపమని నాకు డబ్బులు ఇచ్చిందండి. లేదు, అందుకే. అరే, నిజం తెలుసుకోకుండా మాట్లాడుకురా. ఇక్కడ నా కూతురంటే ఈ కూతురని కాదు, సూర్యాని.
కూతురంటే సూర్యనా? అబ్బబ్బబ్బ. అవును, మాకిదంతా కోడ్ లాంగ్వేజ్. వీళ్ళందరికీ తెలుసు. మాట్లాడరే. నీ కూతురంటే సూర్యనా? కోడ్ లాంగ్వేజా? తేజ తేజ ఏంటమ్మా? ఇప్పుడు మనం వచ్చిన పని అయిపోయింది, బయలుదేరదాం. బట్టలు సర్దుకో. అలాగే అమ్మా. అమ్మా, ఏంటమ్మా? అమ్మా సూర్య, నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా? నేను వచ్చిన పని అయిపోయింది కదా మావయ్య గారు. పని అయిపోగానే వెళ్ళిపోవడానికి మీరేమైనా పరాయివారా మేడం? సూర్య, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. అలా ఎలా అవుతుందిరా? అవును, మనం సూర్యుని ఇక్కడికి ఎందుకు పిలిపించాం? ఆ రంగనాయకి నటుకుమారి పీడ వదిలించుకోవడానికి. వాళ్ళ పీడ విరగడైపోయింది కదరా. ఇంకా తను మన ఇంట్లోనే ఉంటే నలుగురు తప్పుగా అనుకోరు? అక్క, వాళ్ళ మీద ఎందుకండి కోపడతారు? వాళ్ళు చెప్పింది కరెక్టే. వచ్చిన పని అయిపోయిన తర్వాత కూడా ఇంకా నేను ఇక్కడే ఉంటే తప్పుగానే అనుకుంటారు. అంతా అయిపోయినా ఇంకా ఇక్కడే ఎందుకుంటుంది? ఇంకా ఏంటి మీద, ఇంట్లో వాళ్ళ మీద మమకారం చావలేదేమో అని తప్పుగానే అనుకుంటారు. కాని ఎవరు నన్నలా తప్పుగా అనుకోకూడదని వదిన వాళ్ళ తాపత్రయం. అవునవును, నువ్వు కరెక్ట్ గానే అర్థం చేసుకున్నావు. ఈ ఇల్లు అయితే నీది కాదు కదా. ఏనాటికైనా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా. ఎలా మాట్లాడుతున్నారమ్మా? అవసరం ఉన్ననాళ్ళు తన కాళ్ళు పట్టుకున్నారు. ఇవాళ అవసరం తీరిపోయిందని వెళ్ళిపోమంటున్నారు. అలా వెళ్ళిపోవడం ఏంటి తాతయ్య గారు? అంటే వాళ్ళు పిలిచారని మీ ఇంటికి వచ్చాం. మాకు ఇల్లుంది కదా, మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. అమ్మా, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా అమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నువ్వు వెళ్ళిపోతే నాకు భయంగా ఉంటుందమ్మా. నువ్వు నాతోనే ఇక్కడే ఉండిపో అమ్మా. అమ్మా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏముంది, ముష్టి ఎత్తుకుని బ్రతకడమే. అయితే నువ్వు త్వరగా వెళ్ళి అడుక్కొని రావే, ఆకలేస్తుంది. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. నాకేం తెలుసు ఆ సూర్యకాంతం ఇలా ట్రాప్ చేస్తుందని? ఇంత తింగరదానివి నా కడుపునేలా పుట్టావే? ఈ అనుమానం నీకు ఇప్పుడు వచ్చింది, నాకెప్పటి నుంచో ఉంది. సరే కాని ఆ ఎస్ఐ బాబ్జీకి ఫోన్ చేసావా? చేశాను, ఇక్కడికే రమ్మన్నాను. మనం రమ్మంటే వాడు రావడం ఏంటి? అంటే వాడు ఆ సూర్యకాంతంతో కలిసిపోయాడంటావా? ఆ సూర్యకాంతం చేసిన గజమాయికి నీ చిప్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందే. అవును. అదిగో వస్తున్నాడు. ఏంటి రంగనాయకి రాత్రిపూట రమ్మని కాల్ చేసావు? మాకు మీతో చిన్న అవసరం పడింది. నాకు చాలా అవసరాలున్నాయి. అయినా రోడ్డు మీద ఎందుకు? మా ఆవిడ కూడా ఊర్లో లేదు. మా ఇంటికి రండి, తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా వస్తాం గాని ముందు మా ప్రాబ్లం వినవయ్యా. ఏమైంది? ఆ సూర్యకాంతం నన్ను పిచ్చిదాన్ని చేసి
చైతుతో నా పెళ్లి జరగకుండా ఆపే. రంగనాయకి పురమాయించిన రౌడీలు వస్తారా లేదా, చంపడానికి ఇంకా లేట్ ఏంటా అని అడుగుతున్నారు. ఒక్క బుల్లెట్ తో మీరు చెప్పినట్టే నీ కూతురు నేసేస్తాను. తన కూతుర్ని తనే చంపబోయిందనే విషయం బయటపడేసరికి పిచ్చిగాని పట్టిందేమో తనకి. సూర్యకాంతానికి మీ సంగతి తేల్చడానికి ఇంతకాలం పట్టడమే ఆశ్చర్యంగా ఉంది. అయినా నీ కూతురు పెళ్ళాగిపోతే నన్నెందుకు పిలిచినట్టు? ఎందుకా? ఈ పెళ్లి జరిగుంటే సూర్యకాంతం చేతుకి శాశ్వతంగా దూరం అయ్యేది, ఒంటరైపోయేది. అప్పుడు సూర్యకాంతాన్ని పొందాలని నీ ఆశ నెరవేరేది. సరే, నువ్వడిగినట్టు ఒక్కరోజు, ఒక్కరోజు. కానీ నాదొక కండిషన్. కండిషనా? అవును, కండిషన్. చైతు గారు ఏంటిని వాళ్ళకి రాసిచ్చారు. ఇదే నటకుమారి నా దగ్గర 50 లక్షలు అప్పు తీసుకుంది. అదంతా ఈ సూర్య మోసం చేసి సంతకాలు తీసుకుంది. మోసం చేశానా మాయం చేశానా అనేది చట్టానికి సంబంధం లేదు. నువ్వు సంతకం చేసిన డాక్యుమెంట్ నా దగ్గరుంది. అప్పు తీసుకున్నట్టు డాక్యుమెంట్స్ మీద రాసి సంతకం పెడితే కట్టాల్సిందే కదా ఎస్ఐ గారు. సో మళ్ళీ ఇల్లు ఖాళీ చేయాలి అంటే దానికంటే ముందు ఈ నటకుమారి నాకివ్వాల్సిన 50 లక్షలు కట్టాలి. కట్టకుండా ఈ ఇంటి జోలికొస్తే నేను ఎంతవరకు వెళ్లాలో అంతవరకు వెళ్తాను. మీలాంటి వాళ్ళని చూసి భయపడే రకాన్ని కాదు నేను. ఏంటి రంగనాయకి ఆవిడ చెప్తుంది? వినేవాడుంటే మూలన కూర్చున్న ముసలమ్మ కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. ముందు నా కూతురు అప్పు తీసుకున్నట్టు డాక్యుమెంట్లు చూపించమనండి. ఇప్పుడే తీసుకొస్తానండి. రంగనాయకి ముందా గొడవేంటో తేల్చుకొని ఫోన్ చెయ్యి, అప్పుడు వస్తాను. వీళ్ళ మాట వినరు సూర్య. 4 తగిలిస్తే అబ్బచా కొట్టేస్తారా? నీ వెనక నీ పెళ్ళా ఉంటే నా వెనుక ఎస్ఐ బాబ్జీ ఉన్నాడు. నా ఒంటి మీద దెబ్బ పడితే మీ అందరి ఒంటి మీద లాఠీలు విరుగుతాయి. రే చైతు, దాంతో గొడవెందుకు? ఇదిగో రంగనాయకి, నీకు 1,00,000 2 లక్షలు ఇస్తాం. ఈ గొడవలన్నీ లేకుండా మా ఇల్లు వదిలి వెళ్ళిపోండి. అబ్బా, 1,00,000 2 లక్షలు పట్టుకుని వెళ్ళడానికి మేమేమైనా పిచ్చి వాళ్ళమా ఏంటి? మరెంత కావాలి? ఓ 10 కోట్లు ఇవ్వండి, చడి చప్పుడు లేకుండా వెళ్ళిపోతాం. రంగనాయకి, నా సహనాన్ని పరీక్షించొద్దు. మర్యాదగా నిజం చెప్పు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడా? ఆ డాక్యుమెంట్లు మేమే కొట్టేశావని ఫిక్స్ అయిపోయావన్నమాట. ఖచ్చితంగా వీళ్లే కొట్టేసుంటారు. అవును, మేమే కొట్టేశాం. ఈ ఇంటిని అమ్ముతావంటే మీ దగ్గరున్న ఆయుధం ఏంటో నాకు తెలుసు. దాంతో నా కూతుర్ని ఇరికిస్తారని నాకు తెలుసు. అందుకే మా జాగ్రత్తలో మేమున్నాం. నిన్న రాత్రే అమ్మా ఎలా గురకపెట్టి నిద్రపోతుందో చూడు. మాట్లాడుకో.
ఇప్పుడు ఎలాగే ఏదో ఒకటి చేసి చాఫీ. కొట్టనా? నిన్ను చావకొట్టినా ఏదో ఒకటి చేసి అటు తిరిగిలా చేసి చావు. అమ్మా పడుకుంది. మేడం. పులి, నువ్వు చెప్పింది ఆయనేనా? అవును మేడం, బొమ్మల నారాయణ అంటారు. రండి మేడం. నారాయణ, బాగున్నావా? ఓ పులిగారు, మీరా? రండి రండి, చాలా కాలమైంది మిమ్మల్ని చూసి. ఈవిడ సూర్య గారని మా మేడం గారు, గతంలో డిఎస్పీగా చేశారు. నమస్తే మేడం. నమస్తే. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? అవన్నీ ఏం అవసరం లేదండి, మీతో ఒక చిన్న పనుండొచ్చాం. చెప్పండి మేడం. నాకు అమ్మవారి విగ్రహం కావాలి. అలాగే మేడం, ఏ టైప్ కావాలో చెప్పండి, తయారు చేసి ఇచ్చేద్దాం. నువ్వు చేస్తున్న ఇలాంటి బొమ్మలు కాదు, రాతి విగ్రహం కావాలి. రాతి విగ్రహమా? అది తెల్లారేసరికల్లా మా ఇంటి దగ్గర ఉండాలి. రై, కార్ పక్కాపు. సూర్యకాంతం ఏంటి ఇక్కడుంది? అలాగే మీరు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. చెప్పరు కదా? మేడం చెప్పింది అర్థమైంది కదా? అర్థమైందండి, కానీ తర్వాత ఏదైనా తేడా వస్తే? మీ పేరు కానీ మీ ప్రస్తావన కానీ ఏమీ రావు. మీకెలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానండి. సరే మేడం, మీరు చెప్పినట్టే అంతా పూర్తి చేస్తాను. సరే అయితే వస్తావు నారాయణ. వస్తామండి. మంచిది. హలో సూర్య మేడం. ఏంటి కోటలో ఉండే రాణిగారు గల్లీలో తిరుగుతున్నా? ఎందుకు ఏడుస్తున్నావే? అది తప్ప ఏం మిగిలిందే? రేపటితో మనకి ఇంటితో అనుబంధం తెగిపోతుందంటే బాధ కాక ఇంకే ఉంటుంది. అవునక్క, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఈ ఇంటిని వదిలి వెళ్లిపోవాలంటే మాకు బాధగానే ఉంది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడటం అంటే ఇదే అనుకుంటా. ఆ సూర్యకాంతం మీద కోపంతో అదెక్కడి చైతుకి దగ్గరైపోయి మళ్లీ మన ఇంట్లో తిష్టేస్తుందనే భయంతో మనమే ఈ రంగనాయకి నటకుమారిలని ఇంట్లోకి ఎంటర్ చేశాం. అంతేనా? వాళ్ళేదో మనకి సపోర్ట్ అవుతారని మన ఇంటి పరిస్థితులు, మన వీక్నెస్లు అన్నీ చెప్పేశాం. మన వీక్నెస్ లను బేస్ చేసుకుని ఇప్పుడు మనల్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. అసలు ఆ రంగనాయకి నటకుమారిల్ని మర్డర్ చేయాలనుందక్క. మర్డర్ చేస్తే నరకానికి పోతారని అన్నారని ఊరుకున్నాను, లేకపోతే ఇప్పటికప్పని ఎప్పుడు చేసేదాన్ని.
మర్డర్ చేస్తే నరకానికి కాదు, ముందు జైలుకి పోతారు. మా ఇంట్లో కూర్చుని తింటూ మమ్మల్ని మర్డర్ చేయాలనుకుంటారా? మీ ఇల్లా? కాక మీ ఇల్లా? ఇది మా నాన్న కష్టపడి కట్టించిన ఇల్లు. ఇది మీ తమ్ముడు ఇష్టపడి మాకు రాసిచ్చిన మా ఇల్లు. మేం లేనప్పుడు ఓకే, ఓనర్లు వచ్చిన తర్వాత కూడా రెస్పెక్ట్ లేకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటున్నారంటే లేవండి. మీకే చెప్తుంది, లేచి కింద కూర్చొని తినండి. మేం కింద కూర్చొని తినాలా? పిచ్చివాగుడు బాగా ఉండే పళ్ళు రాలగొడతాను. ఏంటే నువ్వు రాలగొట్టేది? అక్క ఐస్ క్రీమ్ తో కొట్టిందే. మా అక్కని ఐస్ క్రీమ్ తో కొడతావా? మీ అక్కకి ఐస్ క్రీమ్, నీకు జీడిపప్పు ఉప్మా. ఏయ్, మీరసలు మనుషులేనా? నిన్ను లల్లికి ఐస్ క్రీమ్, పూర్ణికి ఉప్మా, ప్రగతికి ప్రత్యేకంగా పెరుగు సన్మానం. తమ్ముడు, తమ్ముడు, ఏమైందక్క? ఎలా జరిగింది? ఈ రాక్షసులు చేసిన పనిరా. ఈ ఇల్లు వీళ్ళదంట, అందుకని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినకూడదంట. కింద కూర్చుని తినమంటున్నారు, మేం తినవనేసరికి ఇలా చేశారు. ఇంతటితో సరిపెట్టాము, సంతోషించండి. నటకుమారి, ఏంటయ్యా చెయ్యెత్తావ్? కొట్టడానికి అదేమైనా నీ పెళ్ళాం అనుకుంటున్నావా? దించవయ్యా చెయ్యి. పోనీలే పాపం అని రేపు ఉదయం వరకు ఇంట్లో ఉండడానికి గడువిస్తే మా కూతురు మీద చేయలేపుతావా? ఇప్పుడే మిమ్మల్ని అందరినీ బయటికి గెంటేస్తాను. ఎవడాపుతాడో చూస్తాను. నడవండి. ఆగు, నీతో గెంటించుకునే కర్మ మాకు పట్టలేదు. అయితే బయలుదేరండి. అక్క, ఇలాంటి వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం మనకు లేదు. పదండి. వాళ్ళు ఖాళీ చెయ్యను అంటే కుదురుతుందా ఏంటే? నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేం మాత్రం ఇల్లు ఖాళీ చేయం. సూర్య, ఇలా సైలెంట్గా ఉన్నావేంటి? ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే పని జరగదు, ఫైట్ చేయాలి. అవునమ్మా, మనం ఫైట్ చేద్దాం. మావయ్య గారు, మీకు అర్థం కావడం లేదా? మనం ఫైట్ చేసే పొజిషన్లో లేము. అమ్మా, చూసావా మళ్ళీ తగ్గి మాట్లాడుతుంది. సూర్యకాంతం డబుల్ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఎన్ని ప్లాన్ చేసినా నా యాక్షన్ నాకుంటుంది. అదిగో వచ్చేశారు. ఏంటి, ఇంకా మీ డిస్కషన్స్ అవ్వలేదా? ఇవి ఇలాగే ఉంటాయి కానీ మీరేంటి ఇల్లు కూలగొట్టడానికి వచ్చారా? అవుమలా, నాన్న ఆపమని చెప్పండి, ఆపమని చెప్పండి నాన్న.
సూర్య, నీ కళ్ళ ముందు ఇంత దౌర్జన్యం జరుగుతుంటే చూస్తూ ఎలా ఉండగలుగుతున్నావు? నీ పౌరుషం ఏమైంది సూర్య? అసలు నువ్వు సూర్యకాంతానివేనా? సూర్య, అలా చూస్తూ నిలబడ్డావేంటి? ఏదైనా చేసి వాళ్ళని ఆపు. మాట్లాడవేంటి సూర్య? ఊళ్ళో వాళ్ళ గొడవలంటే ఎగేసుకుంటూ వెళ్ళిపోయేదాన్వి. మన ఇంటి మీద దౌర్జన్యం జరుగుతుంటే సైలెంట్ గా ఎలా ఉంటున్నావు? నిజంగానే నేనేమీ చేయలేను వదినా. అంటే ఇప్పుడు మనం రోడ్డును పడాల్సిందేనమ్మా? మనల్ని రోడ్డున పడేసినా ఈ ఇంట్లోనే ఉంచినా అదంతా అమ్మవారే చూసుకోవాలి. అమ్మవారా? ఏ అమ్మవారు? ఈ అమ్మోరు తల్లి బ్యాచ్ ఎవరే? అమ్మవారి భక్తులు అనుకుంటా అమ్మా. చందా కోసం వచ్చుంటారు. ఆగండి అమ్మా, ఆగండి ఆగండి. బొట్టు పెట్టుకుని వేప మంటలేసుకుని ఎగేసుకుంటూ వచ్చేస్తున్నారు. చందాలో ఏం లేవు. వెళ్ళండి వెళ్ళండి. చందాల కోసం వచ్చామా మేము? ఎవరే చందాల కోసం వచ్చింది? మేము మా అమ్మోరు తల్లిని దర్శించుకోవడానికి వచ్చాం. అమ్మోరు తల్లిని పూజించుకోవడానికి వచ్చాం. అమ్మోరు తల్లిని పూజించుకోవాలంటే ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళాలి గానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ అమ్మవారు ఇక్కడ వెలిసింది కాబట్టి. వెలిసిందా? అమ్మవారు ఇక్కడ వెలిసిందా? ఎక్కడ వెలిసింది? నటకుమారి, అక్కడ చూడు. అమ్మా, అమాయకత్వంతో ఏదో అంటున్నాడు. కొంచెం శాంతించు తల్లి. లేదు, ముట్టుకొని చూడమను. ఇదిగో బాబ్జీ, వాళ్ళెవరి కోసమో నీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటావు బాబ్జీ? సరే, నువ్వు ఇక్కడే ఉందువు గాని. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చాలు, ఇంకా వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏమిటే నన్ను కొడుతుంది? అబ్బో అమ్మా! ఎవరిని వెళ్ళిపోమంటున్నావు? వాళ్ళు నా భక్తులు. భక్తులైతే తీసుకెళ్లి నీ గుళ్ళో పెట్టుకో. ఇది మా ఇల్లు. ఇలా రావే. ఏంటి? నిన్ను నా భక్తులు కాబట్టి నేనిక్కడ వెలిసానే. ప్రతిరోజు వాళ్ళు నాకు సేవలు చెయ్యాలి. వాళ్ళు నా కళ్ళ ముందే ఉండాలి. కళ్ళ ముందే ఉండాలంటే మరి మేము ఈ ఇంట్లోనే ఉండాలి కదమ్మా. అవును, మీరు ఈ ఇంట్లోనే ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ ఇల్లు మాది. అవును, నేను కొనుక్కున్నాను. ఇలా రారా. నేను రాను, వస్తే కొడతావు. రైట్. వీళ్ళు గాని ఇల్లు కదిలారు, మీరు కాటికి కదలాల్సి వస్తుంది. నా ఆగ్రహానికి గురి కాకండ్రా. అమ్మా, నువ్వు చెప్పినట్టే ఈ ఇంట్లోనే ఉంటాం. నువ్వు శాంతించు తల్లి, నువ్వు శాంతించు. శాంతించు తల్లి.
మోసం. దీనికి అసలు అమ్మవారే రాలేదు. ఈ విగ్రహం వెలగడం కూడా నిజం కాదు. ఏం చేయమంటావు? మీ ఇద్దరితో కలిసి డాన్స్ చేయమంటావా? వాళ్ళు చేస్తున్నారుగా, మేవెందుకు చేయడం డాన్సు? అబ్బా, సరిగ్గా అమ్మవారు రావడం ఏంటి? అసలు ఈ గందరగోళం ఏంటి? ఇదంతా సూర్య ఆడుతున్న నాటకం. ఆ విషయం అర్థమవుతూనే ఉంది, కానీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ఒక్కటే సొల్యూషన్. అమ్మవారి విగ్రహం ఇక్కడ వెలిసింది కాదు, తెచ్చిపెట్టిందని నిరూపించాలి. అది నేను నిరూపిస్తాను. ఎలా? ఇప్పుడే వెళ్ళి ఆ విగ్రహాన్ని బయటికి తీస్తాను. అప్పుడు వెలిసిందో పాతి పెట్టిందో తెలిసిపోతుంది కదా. అది తెలిసే లోపు ఆ భక్తులు నిన్ను కొట్టి చంపేస్తారు. కరెక్టే. మరి ఎలా? సూర్యకాంతం ఆ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తెచ్చింది, ఆ విగ్రహం ఎవరిని తయారు చేసుంటాడో వాణ్ణి పట్టుకుంటే ఆ సూర్య ఆట కట్టించొచ్చు. ఇదే జనంతో చీ కొట్టించొచ్చు. ఇంతకీ వాడెవడని? ఇంతకీ ఈ గోల్లో ఇక్కడే ఉంటారు గాని రండి మా ఇంటికి వెళ్దాం. ఎందుకు? ఎందుకేంటి, మా ఇంట్లో ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. అక్కడైతే మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. అతను చూసి సచ్చినోడు చూపు ఎప్పుడు నా కూతురు మీదే ఉంటుంది. ఇప్పుడు కాదులేండి, ముందు మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించండి, అప్పుడు చూద్దాం. ప్రాబ్లం సాల్వ్ అయితే వస్తావా? వస్తుంది, నేను తీసుకొస్తాగా. నారాయణ ఎవరు? విగ్రహాలు తయారు చేస్తుంటాడు వీడు. వాడికి ఇక్కడేం పని? సూర్య పిలిపించుంటుంది. వీణ్ణి పట్టుకుంటే మ్యాటర్ తెలుస్తుంది. రాయ్! చివరికి ఎస్ఐ నన్ను చూసేశాడు. వీడు పారిపోతున్నాడంటే ఖచ్చితంగా నా అనుమానం నిజమే. ఆగరా! రేయ్! ఆగో! అయ్యో, ఆగరా! రేయ్! చా ఏమైంది? దొరికాడా? మిస్ అయిపోయాడు. అయినా నా నుంచి తప్పించుకొని ఎక్కడికి పోతాడు? వాణ్ణి మీరు చూశారుగా. వాడెక్కడైనా కనపడితే నాకు చెప్పండి. నా వేట నేనాడతా. అలాగే మేడం. ఈ ప్రదక్షిణాలు పూర్తయినట్టేనా? అయినట్టే. అమ్మవారు శాంతించినట్టేనా? అమ్మా, శాంతిస్తావా అని అడుగుతుంది నీ భక్తురాలు.
ఎందుకో సాటిస్ఫాక్షన్ గా అనిపించడం లేదు. ఓ, ఇంకా 1000 గుంజీళ్లు తీయమను. 1000 గుంజీళ్ళ పదవి తల్లు ఇక్కడ ఉన్నా ఉంటే చంపేస్తారు. పదవి అమ్మా, ఈ దెబ్బతో వీళ్ళు ఇంట్లోంచి పారిపోతారంటావా? ఈ ఒక్కసారికి వెళ్ళిపోవడం అంటే కష్టమే మావయ్య. ఈరోజు రేపు ఇంకా టార్చర్ చేస్తే ఈ టార్చర్ భరించడం కంటే పోవడమే బెటర్ అని వాళ్లే వెళ్ళిపోతారు. కాదు, నా నట్టు కోసం వచ్చా. తను బాధపడుతుంటే చూసి తట్టుకోలే. నా కూతుని డార్లింగ్ డార్లింగ్ అన్నా ఉంటే పళ్ళు రాలు కొడతాను, జాగ్రత్త. ముందు నీ కాళ్ళ నొప్పుల సంగతి చూసుకో. నా పళ్ళు తర్వాత రాలకూడదు గాని. నట్టు వాడిని నట్టు. అబ్బో, నువ్వు నిజంగా చాలా మంచివాడివి పులి. పొగడకు, పాడైపోతాను. ఎలా ఉంది? చల్లగా ఉంది పులి. రాసే కొద్దీ హాయిగా ఉంటుంది. 5 నిమిషాల్లో నీ నొప్పులన్నీ మాయం. పులి, నీలాంటి వాడు భర్తగా దొరికితే ఏ ఆడదైనా అదృష్టవంతురాలే. నా కంటికి కూడా నువ్వు అదృష్టవంతురాలిలా కనపడుతున్నావు. హలో మేడం, నారాయణ గారు, ఏమైంది? నేను విగ్రహం ఇచ్చిన విషయం ఆ ఎస్ఐ బాబ్జీకి తెలిసిపోయినట్టుంది మేడం. వాడు నా కొట్టుకొచ్చి నన్ను బాగా కొట్టి నిజం చెప్పమన్నాడు మేడం. చెప్పేశావా? లేదు మేడం, ప్రస్తుతానికి వాడి నుంచి తప్పించుకొని వచ్చేశాను. కానీ ఆ ఎస్ఐ నన్ను వదలడు మేడం. ఎలాగైనా పట్టుకుంటాడు. నిజం చెప్పకపోతే నన్ను చంపేస్తాడు మేడం. మీరు భయపడకండి. ఎక్కడున్నారో చెప్పండి, నేనే మీ దగ్గరికి వచ్చేస్తాను. అది ఎక్కడున్నానంటే
హలో సూర్య మేడం, తయారు చేయించిన విగ్రహాన్ని అడ్డు పెట్టుకొని అందర్నీ భలే పిచ్చివాళ్ళని చేసావు కదా. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మాయ చేయాలని చూడొద్దు సూర్యకాంతం. నా చేతికి చిక్కిన నారాయణ గాడిని ఇంకో 4 ఉతికాను అనుకో, వాడే మొత్తం నిజం చెప్పేస్తాడు. ఇప్పుడు వీడిని తీసుకొని అక్కడికి వచ్చాననుకో, నీ పరిస్థితి ఏమవుతుంది? భక్తులందరూ కొట్టి కొట్టి చంపారు. అలా జరగకుండా ఉండాలంటే ఒక్కరికొకరం సాయం చేసుకుందాం. ఫోన్లో ప్రేమగా ఐ లవ్ యూ బాబ్జీ అని చెప్పు. ఫోన్లో కాబట్టి ఈ మాట ధైర్యంగా అనగలిగావు. నా ముందు నిలబడి ఈ మాటని చూడు, ఏమవుతుందో అప్పుడు తెలుస్తుంది నీకు. అబ్బా సరే అయితే, నేను వీణ్ణి తీసుకొని అక్కడికే వస్తున్నా. ఏమవుతుందో చూద్దాం. పదరా పద. సూర్య, ఏమైంది? ఎవరు ఫోన్లో? ఎస్ఐ బాబ్జీకి నారాయణ విషయం, మనం విగ్రహం పెట్టించిన విషయం తెలిసిపోయింది. నారాయణ్ని తీసుకుని ఇక్కడికి వస్తున్నాడు. నిజం ఇప్పుడు బయటపడితే ఇంకేమైనా ఉందా? ఆ రంగనాయకి నటుకుమారి వెంటనే మనల్ని గెంటేస్తారు. ఉన్న పళంగా ఈ ఇంటిని కూలగొట్టేస్తారు. వదినా ఇలా రా. ఏమనుకో వదినా. ఏమి నన్నే కొడతావా? నీ సంగతి చెప్తానుండు. ఏమి నన్నే కొడతావా? ఈ రోజు నీ అంత తేలుస్తాను చూడు. నిన్ను కాదు, మా జోలికి వస్తే నీ కాందాన్ని మొత్తాన్ని తన్నుతా. ఎందుకు గొడవ పడుతున్నారు? అరే ఆగండి సార్, ఇక్కడ కాదు. నీకు దమ్ము ఉంటే లకడీ కప్పులు రా, చూసుకుందాం. అలాగా, పురాణ పూలకైనా వస్తా, అందరినీ చిస్కా మస్కా చేస్తా. ఏం చేస్తావే? రోడ్డు మీద ఏంటి న్యూసెన్స్? అరే ఎస్ఐ సాబ్, సమయానికి వచ్చారు. మీరే మాకు న్యాయం చేయాలి. ఏడవకండి మేడం, ఆడవాళ్ళు ఏడిస్తే నేను చూడలేను. ఊరుకోండి. ఇంతకీ ఏంటి గొడవ? ఇది పెద్ద బద్మాషిలా ఉంది సాబ్. మా దగ్గర దొంగతనం చేసింది. ఓ, దొంగతనం అన్నావంటే చంపి పారేస్తా. అల్లాకి కసం. ఏయ్, ఏంటి పోలీస్ ముందే చంపుతానని వార్నింగ్ ఇస్తున్నావు? ఇది పెద్ద రౌడీలా ఉంది సార్. ఇంతకీ ఏం దొంగతనం చేసావు? అది కాదు సార్, నేనేమి దొంగతనం చేయలేదు. వాళ్ళందరూ నువ్వు చేసావని చెప్తున్నారుగా. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. లేదు, ఇది దొంగ. మీరే మాకు న్యాయము చేయాలి సాబ్. ఇదేంటిది మాట్లాడితే తడివేస్తుంది. ఓకే ఓకే, మాట్లాడుతున్నానుగా. ఏం దొంగతనం చేశారమ్మా? మాది మొగుడు దుబాయ్ నుంచి తెచ్చాడు సాబ్. దాన్ని ఇది దొంగిలించింది. ఏంటి మాది అంటే? ఏది? చెంప పిన్ను సార్. చంప పిన్నా? దానికోసం కొట్టుకుంటున్నారా? దాన్ని మాది అక్క బాగా లవ్ చేసింది సార్. దాన్ని ఇది కొట్టేసింది. సాబ్, మీరే మాకు న్యాయం చేయాలి సార్. కొట్టేశాను అంటే కొట్టి చూపిస్తా. నా సంగతి తెలియదు మీకు. ఏది కొట్టు? ఆపండి. బోడి చంపపిన్ను కోసం గొడవలా? ఎంతైనా మీరు సూపర్ మేడం. పులి, ఆ మాట నువ్వు గట్టిగా అనకు. ఆ రంగనాయకి వాళ్ళు వింటే ప్రమాదం.
అలాగే మేడం, చిన్నగానే మాట్లాడతాను. వినడానికి వాళ్ళు ఇక్కడ లేరు కదా సూర్య. పీకల వరకు తిని వాళ్ళు గదిలోనే నిద్రపోతూ ఉంటారు. అది సరే కాని సూర్య, నాకొక డౌటు. ఏంటదినా? అమ్మవారి విగ్రహం మనమే సెటప్ చేయించాం కదా, అది స్వయంభూగా వెలిసింది అంటే జనం నమ్మారు. రంగనాయకి నటకుమారీలు నమ్మారా అని. నమ్మినట్టే ఉన్నారు కదా, లేకపోతే చెప్పినట్టు ఎందుకు చేస్తారు? ఏమో, మనల్ని నమ్మించటానికి వాళ్ళు అమ్మవారు వెలిసింది నమ్మినట్టు నటిస్తున్నారేమో. చూసావా, మీరు విగ్రహం తెచ్చి అక్కడ పాతి పెట్టి స్వయంభూ అంటే నమ్మడానికి మేమేమన్నా పిచ్చోళ్ళమా? వాళ్ళు నమ్మితే పర్వాలేదు, ఒకవేళ మీరు చెప్తున్నట్టు నమ్మినట్టు నటిస్తుంటే? ఏ రాత్రిపూటో వెళ్ళి ఆ విగ్రహాన్ని బయటికి తీసేస్తే? అప్పుడు నిజం ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా మేడం. వాళ్ళు వెళ్ళి విగ్రహాన్ని కదిలిస్తుంటే చూస్తూ ఊరుకుంటావా ఏంటి? అవును, కావాలంటే విగ్రహానికి కాపలాగా మేము బయట పడుకుంటాము. బయట ఎలా పడుకుంటారు? దోమలవి దుప్పటి కప్పుకుంటాం. రాత్రిపూట పాములవి వస్తే? ఇవన్నీ అయ్యే పనులు కావద్దునా. అలా అని వదిలేస్తే ఆ రంగనాయకు వాళ్ళు మనం అనుమానిస్తున్నట్టుగా విగ్రహాన్ని కదిలించేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి మేడం? నాకు ఒక ఐడియా వచ్చింది వదినా. ఏంటది? ఆ రంగనాయకి వాళ్ళు ఎటు వాళ్ళ గదిలో నిద్రపోతున్నారు కాబట్టి వాళ్ళు బయటికి రాకుండా బయట గడిపెట్టేస్తే? వాళ్ళు వీళ్ళవుతారంట. మరే ఈ తింగర్ బ్యాచ్ తో చేరి వీళ్ళ తింగరతనం ఆ సూర్య కూడా అంటుకున్నట్టుంది. మనం గదిలో నిద్రపోతున్నాం అనుకుని వాళ్ళు బయట తాళం పెడుతున్నారు. మీరెందుకు వచ్చారు? మరి మీరెందుకు వచ్చారు? ఈ సూర్యకాంతం చేసిన మోసాన్ని బయట పెట్టడానికి. ఏంటి, నేను మోసం చేశానా? ఆహా, మీరిందాక మాట్లాడుకుందంతా మేం వినేశామమ్మా. ఇది వెలిసిన విగ్రహం కాదు, మీరు సెటప్ చేసిన విగ్రహం. అది పెట్టుడు విగ్రహం ఏంటి? నిజంగా వెలిసిన విగ్రహం. మీరు విగ్రహాన్ని తీస్తున్న విషయం భక్తులకి తెలిస్తే? ఎలా తెలుస్తుంది? వాళ్ళెవరిక్కడ లేరుగా. మీకు చెత్తవారం లాంటిది ఏదో వచ్చింది, అందుకే కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా. ఒకసారి అటు చూడండి. అమ్మవారిని కదిలించాలని చూస్తావా? మా మనోభావాల్ని దెబ్బతీయాలని చూస్తావా? భక్తులారా, మీరు ఆవేశపడకండి. ఇది మరి స్వయంగా వెలిసిన విగ్రహం కాదు. అవును, ఇదంతా ఈ సూర్యకాంతం సెటప్. కావాలంటే మా అమ్మ విగ్రహాన్ని కదిలించి చూపిస్తుంది, చూడండి. అంటే భక్తుల ముందే అమ్మవారిని కదిలించేస్తారా? వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసావని వాళ్ళ ముందే చెప్తారా? ఎంత బరితెగింపు! ఇదిగో నటకుమారి, మీరిలాంటి పనులు చేస్తే వాళ్ళు మిమ్మల్ని తన్నినా తంతారు. అవును, పద
పదండి. మిమ్మల్ని రా, ఇలా పోతాం. కాదే, వీళ్ళని ఈ వదిలిపెడతామో చూడండి. రామ్మా. రండి, రండి, రా. ఇలా రండి మీరు. మిమ్మల్ని ఇలా కొట్టండి. చూస్తారా? కొట్టండి. మా అమ్మవారిని కొడతారా? అమ్మవారిని కొడుతున్నారా? కొట్టండి. మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టమే. ఆపండి. అయ్యో, ఆపండి. అబ్బా అమ్మా. ఏంటి మీరు అందరి మీద పడి వాళ్ళని చంపేస్తారా? ఇలాంటి పాపపు పనులు చేసే వాళ్ళని చంపినా తప్పు లేదమ్మా. అలా చేస్తే మీరు భక్తులెవరు హంతకులవుతారు. థ్యాంక్స్ అమ్మా. అలా అని వాళ్ళని వదిలేస్తే వీళ్ళ ఇగోలు ఎలా సాటిస్ఫై అవుతాయి సూర్య? నట్టు నట్టు త్వరగా లేనట్టు నట్టు లే. అబ్బా ఏంట్రా? నేను నట్టుని కాదు దాని అమ్మని. అబ్బా సారీ ఆంటీ, మీరు పడుకోండి. నట్టు 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 లేనట్టు నట్టు. ఉరేయ్, ఇంత పొద్దున ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నా బ్యూటిఫుల్ ఫేస్ మీకు ఒకసారి చూపిద్దామని. రే ఏంట్రా ఇంత పొద్దునే నీ నసా? నా నోటితో నేను చెప్పలేను. ఏంట్రా మళ్ళీ ఆ సూర్యకాంత్ నువ్వు కలిసి ఏ దిక్కుమాల ప్లానో వేశారా? దిక్కుమాలిన ప్లాన్లు వేసే ఆవిడకి రంగనాయకి అని పేరండి. అంటే నాది దిక్కుమాల ప్లాన్లా? కరెక్టే కదమ్మా. నువ్వు నోర్మయ్యి. అమాయకుల్ని మోసం చేయడాలు, ఆస్తులు రాయించుకోవడాలు, మనుషుల్ని ఇంట్లోంచి గెంటేయడాలు, వీటిని దిక్కుమాలిన ప్లాన్లే అంటారు. నాకేం నీతులు చెప్పొద్దు. మీకు నీతులు చెప్పడానికి రాలేదు, మీ మంచి కోర వచ్చా. బయటకు వచ్చి చూడండి, ఊరి జనం అంతా వచ్చి ఉన్నారు. వాళ్ళెందుకు వచ్చారు? మిమ్మల్ని తన్నడానికి. మేమేం చేశాం? రాత్రి ఏం చేశారో మీరే గుర్తు తెచ్చుకోండి. అది మేమేం చేసాం? భోజనం చేసి పడుకున్నాం. భోజనం చేయడానికి నిద్రపోవడానికి మధ్యలో ఒకటి చేశాం కదమ్మా. ఈ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, వాడికేం తెలుసు? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవ్వరూ చూడడం లేదు అనుకుంటుందంట. అలా ఉంది. మర్యాదగా మీరు బయటకు వచ్చారనుకో, జనం అక్కడే ఉంటారు. రాకపోతే జనమంతా లోపలికొచ్చి ఈడ్చుకుని వెళ్ళిపోతారు. తర్వాత మీ ఇష్టం. అమ్మా, నాకు ఈ ఆస్తి వద్దు, ఈ ఇల్లు వద్దు, ఈ దిక్కు మాలిన బ్రతుకు వద్దు. బయటికి పోయి వీధి బాగోతాలు ఆడుకుంటూ అయినా బతికేస్తాను. అబ్బా అది కాదే, మనం ఇంత కష్టపడింది ఈ ఆస్తిని వదిలిపెట్టిపోవడానికా? కొబ్బరికాయలతో కొడతా అంటున్నారే, అర్థం కావట్లేదా? 4 కొబ్బరికాయలు కొడితే ఏం కాదమ్మా. 4 కొబ్బరికాయలు కొడితే తల పగిలిపోద్దే నీ అబ్బా. లేదమ్మా, నీ తల చాలా స్ట్రాంగ్ అని నాకు తెలుసు కదా. అంటే నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? అది కాదే, కావాలంటే లేత కొబ్బరికాయ ఏరి మరీ కొట్టిస్తా. నువ్వు కొట్టించుకో. ఆస్తి కోసం 4 40 కొబ్బరికాయలైనా కొట్టించుకుంటా. అయితే కొట్టించుకోండి. ఏయ్, నువ్వెందుకు వచ్చావురా? పో బయటికి పో. నన్ను బయటికి పొమ్మని, మీ అమ్మాయిని పైకి పొమ్మని ఏం చేసుకుంటారండి ఈ ఆస్తి? రే, ఇదంతా సూర్యకాంతం ఆడుతున్న నాటకం అని నాకు తెలుసు. లేదంటే రాత్రి మేము విగ్రహాన్ని కదిలించటమేంటి, తెల్లారేసరికి అమ్మవారి కళ్ళలోంచి రక్తం కారడమేంటి? అమ్మవారు పూనిన అమ్మాయి ఈ కొబ్బరికాయల కాన్సెప్ట్ పెట్టడమేంటి? మీరు మోసం అనుకుంటారో మాయ అనుకుంటారో మీ ఇష్టం. అక్కడ జనం వెయిటింగ్. అంటే నువ్వు కూడా నా తల మీద కొబ్బరికాయ కొట్టించాలనుకుంటున్నావా పులి? నీ తల మీద ఎందుకు కొట్టిస్తానట్టు? మీ అమ్మ తల మీద కదా కొడతారు. నా తల మీద కొట్టడం ఏంటి? ఇంటి యజమానురాలు తల మీద కొబ్బరికాయలు కొట్టించుకుంటే పాప పరిహారం అవుతుందని అమ్మవారు చెప్పారు. ఏంటమ్మా, రంగనాయకిని తీసుకొస్తారంటావా? పులి పెర్ఫార్మెన్స్ మీద నాకైతే డౌటే. లేదు, నటకుమారి భయంతోనైనా రంగనాయకిని బయటికి తీసుకొచ్చి తీరుతుంది. పదండి.
అంటే ఎలా అంటే అక్కడ మేము కమిట్ అయిపోయాం కదా. మాట అంటే మాటే. నీ అమ్మ కడుపు మాడ. ఉసే నీ కన్న తల్లిని నేను, ఆ కనికరం కూడా లేదా నీకు? ఏంటి రంగనాయకి, స్కూల్కి వెళ్ళని చిన్నపిల్లలు మారం చేసినట్టు అలా మారం చేస్తున్నావు? కొబ్బరికాయలు ఏవో ఉన్నాయి కదా, కొట్టించుకుంటే అయిపోతుంది కదా. మేమంతా ఉన్నాం కదా. మీరుంటారు, నేనుండను కదా. దీనికి ఇంకా అమ్మవారు దిగలేదా? శాంతి చెరగకుండా ఎక్కడికి పోతానే, రా. కొబ్బరికాయలు కొట్టండి, నన్ను శాంతింపజేయండి. ఇదిగో నా వల్ల కాదు. కావాలంటే ఇదిగో ఈ పులిగడ్డి నెత్తి మీద పగలగొట్టండి. నాతోనే కామెడీలు చేస్తావా? చూస్తావా నా శక్తి? పులి మరో వికెట్ డౌన్. తర్వాత నీ వికెటే నటకుమారి, డౌన్ చేయమంటావా? ఆహా, వద్దొద్దు. నేనే దగ్గరుండి మరి నీ మొక్కు చెల్లించేలా చేస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? పట్టుకోండి. దగ్గరుండి పట్టుకోమంటావేంటి? అయ్యో కూర్చోద్దమ్మా, మాట వినండి. పగిలిపోతుంది తల్లో. కూర్చో. రంగనాయకి, అయ్యో ఏం ఇప్పుడు ఏం కంగారు పడకు. జరుగుతుందో ఏంటో అన్నయ్య గారు. ఓ నీ అమ్మో, అమ్మో వీళ్ళందరూ నన్ను చంపేయాలని చూస్తున్నారు. దేవుడా, ఉసే వద్దే, వదిలిపెట్టండి, వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టమ్మా. అమ్మో ఇది నా చెంప పిన్ను కొట్టేసింది. దాంతో ఇదిగో ఈ కారం గిట్ల కొట్టినం. అన్నా రండి. మేడం మీరా? రండి, త్వరగా రండి, పదండి. నారాయణ, ఇదిగో అన్నం తిను. థ్యాంక్స్ అమ్మా. నాకు షుగర్ ఉంది. ఇందాకటి నుంచి లోపల నకనకలాడుతుంది. సారీ అండి, ఆలస్యం అయింది. అయ్యో పర్వాలేదు బాబు. అమ్మా, ఎంతకాలం ఇలా దాక్కుంటూ ఉండాలి? ఇంకొంతకాలం అండి. నేను ఇక్కడే ఉంటే ఆ ఎస్ఐ గాడితో ఏ క్షణమైనా ప్రమాదం రావచ్చమ్మా. రాయ్, ఇక్కడే ఉండండి. మీరు నన్ను బస్ ఎక్కిచ్చారంటే మా ఊరు వెళ్ళిపోతానమ్మా. మాది ఏ ఊరన్నది మా కొట్టు దగ్గర కూడా ఎవరికీ తెలియదమ్మా. అదే బెటర్ అనుకుంటా సూర్య. ఈయన ఇక్కడే ఉంటే ఇతనికి కూడా టెన్షన్, మనకు కూడా టెన్షన్. వీడెందుకు వచ్చాడు? ఓహో, మొత్తం అందరూ ఇంట్లోనే ఉన్నారన్నమాట. ఇంట్లో ఉండగా ఎక్కడుంటాం? రోడ్డు మీద బుర్కాలు వేసుకొని తిరుగుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిందిలే. ఇంతకీ ఆ నారాయణ గాడు ఎక్కడా? నారాయణ ఇక్కడెందుకుంటాడు? వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఆ? అయితే నేను అడుగుతున్న నారాయణ ఎవరో మీకు తెలుసన్నమాట. లేకపోతే నేను అడగగానే
నారాయణ నారాయణ ఎవరు అని అడగాలి గాని వాళ్ళింట్లో ఉంటాడని ఎందుకు చెప్పారు? ఎక్కడ దాచారు వాణ్ణి?